అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? లేదు అంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించబడుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు అందరికీ ఢిల్లీలోనూ అలాగే దేశం మొత్తం మీద కలుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం దొరకడం అంత సులువు కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు అలాగే అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ చేసిన ఆరోపణలని వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ కింది కోర్టులో కానీ హైకోర్టులో కానీ అరవింద్ కేజ్రీవాల్కి ఏ రకమైనటువంటి రాయితీ దొరకలేదు. ఈడీ పెట్టిన కేసు సబబే ఈడీ దగ్గర అరవింద్ కేజ్రీవాల్ ఈ మొత్తం విషయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఈడీ కస్టడీని ఏమాత్రము వ్యతిరేకించలేదు. అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి వెంటనే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలుగ చేసుకోదు, మీరు మాకు పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టుకి రండి, ఈ విషయం గురించి మెయిల్ పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క న్యాయపరమైనటువంటి ప్రహసనం ఏదైతే ఉందో ఇది సుదీర్ఘకాలం జరుగుతుంది. సుప్రీంకోర్టుకి ఈ విషయం వచ్చినప్పుడు కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి మాటల్ని కాదని సుప్రీంకోర్టు వేరే రకంగా తీర్పునిచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనపడటం లేదు. అంటే అర్థం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ తిహార్ జైల్లో ఇంకా చాలా ఎక్కువ కాలమే ఉంటారు అనేది మనకి సుస్పష్టమవుతోంది. మేలో జరిగేటువంటి ఎన్నికలకి ముందైతే అరవింద్ కేజ్రీవాల్ బయటికి వస్తారని అనుకోవటం లేదు. కనీసం 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు కేజ్రీవాల్ బయటికి వస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకనంటే కేజ్రీవాల్తో పాటు అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోదియాకి కానీ సత్యేంద్ర జైన్కి కానీ బెయిల్ ఇవ్వడానికి కోర్టులన్నీ కూడా నిరాకరించి ఉన్నాయి. ఒక్క సంజయ్ సింగ్కి మాత్రమే కోర్టు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాసి లేదు అరెస్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి అని. కానీ ఒక నైతిక విలువలకి కట్టుబడి ఉండినట్లయితే గనక ఈడీ అరెస్ట్ చేసిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాని సమర్పించి ఉండాల్సింది. కానీ ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ చేయలేదు. ఎందుకు అనంటే తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలి, ఇది అరవింద్ కేజ్రీవాల్కి ముందున్నటువంటి చాలా పెద్ద చిక్కు ప్రశ్న. తన భార్య అయినటువంటి సునీతా కేజ్రీవాల్ ఈవిడని ముఖ్యమంత్రిని చేద్దాము అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మనసులో ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఎప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడాలన్నా కూడా ఈ కుర్చీలో కూర్చుని మాట్లాడతాడు. ఈ ఫోటోలో వెనకాల ఒకవైపున భగత్ సింగ్, ఇంకోవైపు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఈ ఇద్దరి ఫోటోలో ఉన్నటువంటి
ఈ చిత్రపటమే మనకి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఈ మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ యొక్క భార్య. అరవింద్ కేజ్రీవాల్ని జైలులో కలిసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఏదైనా విషయం ఢిల్లీ ప్రజలకి కానీ భారతదేశ ప్రజలకు కానీ చెప్పాలి అని అనుకుంటే సునీత కేజ్రీవాల్ ద్వారా చెప్పుతున్నప్పుడు ఈ స్థానంలో సునీత కేజ్రీవాల్ కూర్చుని ఉంది. అప్పటి వరకు మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆతిషి మర్లేనా కానీ సౌరవ్ భరద్వాజ్ కానీ ఈ స్థానంలో కూర్చుని మీడియాని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. అంటే అరవింద్ కేజ్రీవాల్ చెప్పకనే చెప్తూ ఉన్నాడు తన తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి తన భార్యే అవుతుంది అని. 12 సంవత్సరాల క్రితం అరవింద్ కేజ్రీవాల్ ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అనేటువంటి ఉద్యమంలో పాలు పంచుకుంటున్నప్పుడు మనలో ఏ ఒక్కరం కూడా పుష్కరం తర్వాత పరిస్థితులు ఈ రకంగా తలకిందులవుతాయని, ఏ అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ అతని సహచరులు పోరాటం చేశారో అదే రకమైనటువంటి అవినీతి కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్ అతని సహచరులు బెయిల్ కూడా దొరకకుండా జైల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుందని కానీ, అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ తన భార్యనే ముఖ్యమంత్రిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడని కానీ ఏ ఒక్కరూ కూడా అనుకుని ఉండుండరు. పుష్కర కాలంలో పరిస్థితులు పూర్తిగా 180 డిగ్రీలు మలుపు తీసుకుని ఉన్నాయి. అయితే సునీత కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నియమిస్తాడా? నియమించినంత మాత్రాన ఆప్లో ఉన్నటువంటి మిగిలిన అందరూ కూడా దానిని సమర్థిస్తారా? ఈ మధ్యనే ఒక చిన్న ఇంటర్వ్యూలో సౌరవ్ భరద్వాజ్ అరవింద్ కేజ్రీవాల్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ మాత్రమే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, సారథ్యం వహించగలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సౌరవ్ భరద్వాజ్ ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే, లేదు ఒక 2 గంటలు 3 గంటలు వ్యవధిలో ఢిల్లీలో ఆప్ మినిస్టర్ అయినటువంటి రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి అలాగే ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేస్తూ ఆప్ అనే పార్టీలోకి నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చాను, కానీ ఈ రోజున ఆప్ యొక్క సీనియర్ నాయకులు అందరూ కూడా అదే రకమైనటువంటి అవినీతి ఆరోపణలలో జైల్లో ఉన్నారు కాబట్టి మనస్తాపం చెంది నేను మంత్రి పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ రాజ్ కుమార్ ఆనంద్ సౌరవ్ భరద్వాజ్ ప్రకటించిన 2-3 గంటల్లో మంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది దేనికి సంకేతం? అంటే ఆప్లో 2-3 వర్గాలు ఉన్నాయా? ఒక వర్గం సౌరవ్ భరద్వాజ్ లాంటి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టుగా ఆయన భార్య అయినటువంటి సునీత కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే మాకు ఇబ్బంది లేదు అని చెప్పి అడుగులకి మడుగులు ఒత్తుతున్నారా? అదే ఆలోచనలో ఉన్నారా? రాజ్ కుమార్ ఆనంద్ లాంటి వారు సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారా? రాజ్ కుమార్ ఆనంద్ ఒక్కళ్ళేనా? లేదు అంటే కనీసం ఇంకొక 10, 15, 20 మందికి సునీత కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రి అవ్వడం నచ్చడం లేదా?
ఈ అంతర్గత కుమ్ములాటల మూలంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోతుందా? ఇది ఇలా ఉంటే సీనియర్ నాయకులందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి మంత్రివర్గంలో అత్యధికమైనటువంటి శాఖలని తనే నిర్వర్తిస్తున్నాను కాబట్టి మీడియాలో నాకు బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి నేనే ఢిల్లీకి ముఖ్యమంత్రిని అవుతాను అని ఆతిషి మర్లేనా కూడా అనుకుందా? కానీ ఆతిషి మర్లేనా మాత్రం పత్రికా విలేకరుల సమావేశం చేసేటప్పుడు వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గుర్తైనటువంటి చీపురు ఉన్నటువంటి చిత్రపటంతో మాత్రమే మాట్లాడుతూ ఉంది. కానీ సునీత కేజ్రీవాల్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడైతే కూర్చుని మాట్లాడతాడో అదే స్థానంలో కూర్చుని పత్రికలతో మాట్లాడుతూ ఉంది. ఈ రకంగా ఆతిషి మర్లేనాకి అరవింద్ కేజ్రీవాల్ చెప్పకనే తన ఉద్దేశాన్ని చెప్పాడా? నువ్వు భావి ఢిల్లీ ముఖ్యమంత్రివి కావు, ఢిల్లీకి తను గనక ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే తన భార్య అయినటువంటి సునీత కేజ్రీవాల్ మాత్రమే ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడా? అందుకనే ఈ మధ్యకాలంలో ఆతిషి మర్లేనా కూడా పెద్దగా మాట్లాడటం లేదు. ఏమన్నా అంటే అస్సాంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచారం చేయడం కోసం నేను అస్సాం వెళ్ళాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సునీత కేజ్రీవాల్, ఆతిషి మర్లేనా వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి సమస్య ఇంకొద్దిగా పెరిగింది 4-5 రోజుల క్రితం. సంజయ్ సింగ్ జైల్లో ఉన్నాడు. అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే సంజయ్ సింగ్ బయటికి రావడం జరిగిందో అరవింద్ కేజ్రీవాల్కి తన భార్యని ముఖ్యమంత్రి చేయడం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలుపరచడం కొంచెం కష్టమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే సీనియర్ నేతల్లో సంజయ్ సింగ్ కూడా ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీతో అరవింద్ కేజ్రీవాల్తో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కూడా కొద్దో గొప్ప పట్టున్నటువంటి వ్యక్తి. అతను బెయిల్ మీద బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అంతటి సీనియర్ వ్యక్తిని కాదని తన భార్య అయినటువంటి సునీత కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తాడా? ఆ రకంగా ప్రకటిస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో సంజయ్ సింగ్కి వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ మాట వింటారా? ఆ రకంగా ఒక రకమైనటువంటి తిరుగుబాటు పార్టీలో వస్తుందా? ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ తేల్చుకోలేకపోతున్నాడు. ఢిల్లీకి ఆనుకున్నటువంటి రాష్ట్రం పంజాబ్. పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభుత్వం ఉంది. అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. సంజయ్ సింగ్ మొన్న మధ్యనే పంజాబ్ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళాడు. ఆ ఫోటోలు, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కెమిస్ట్రీని చూసినట్లయితే భగవత్ సింగ్ మాన్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా సంజయ్ సింగ్ యొక్క అభ్యర్థిత్వాన్నే బలపరుస్తాడా? ఇది ఇంకొక రకమైనటువంటి ప్రశ్న. రాఘవ్ చడ్డా లండన్ వెళ్ళి అతాపతా లేకుండా పోయాడు. కాబట్టి అతను ఏ రకంగానూ ముఖ్యమంత్రి రేసులో లేడు. కాబట్టి ప్రధానంగా ముగ్గురి మధ్యలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది చాలా చిక్కు ప్రశ్నగా మిగిలి ఉంది. సునీత కేజ్రీవాల్, సంజయ్ సింగ్,
ఆతిషీ మర్లేనా. ఆతిషీ మర్లేనా జూనియర్ కాబట్టి పక్కన పెట్టినా కూడా సంజయ్ సింగ్ని కాదని అరవింద్ కేజ్రీవాల్ సునీతా కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించగలుగుతాడా? ప్రకటిస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు ఇంకా బయటికి వస్తాయా? పార్టీ ఏమైనా రెండుగా చీలిపోయేటువంటి అవకాశం ఉందా? మరి ఇప్పటికీ కూడా ఏమాత్రమూ తేల్చుకోకుండా సునీతా కేజ్రీవాల్ని కానీ సంజయ్ సింగ్ని కానీ ముఖ్యమంత్రిగా ప్రకటించకుండా ఉంటే ఎంతకాలం ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపగలుగుతారు? రాజ్యాంగంలో జైల్లో ఉండి నడపకూడదు అని ఎక్కడా రాయలేదు, కానీ జైల్లో ఉండి కూడా నడపచ్చు అని కూడా ఎక్కడా రాయలేదు. కాబట్టి నైతిక విలువల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ ఈ పాటికే రాజీనామా చేసి ఉండాలి, కానీ ఇప్పటిదాకా చెయ్యలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకమైనటువంటి చర్యని తీసుకుంటారా? ఎన్నికలకి ముందే, పార్లమెంటు ఎన్నికలకి ముందే, లేదు అంటే పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే జూన్ 4 తర్వాత లెఫ్టినెంట్ గవర్నరు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకి సిఫారసు చేస్తారా? ఆ రకంగా రాష్ట్రపతి పాలన ఢిల్లీలో వచ్చేటట్లయితే 2025లో జరిగేటువంటి ఎన్నికలకి ఆమ్ ఆద్మీ పార్టీ, అసెంబ్లీ ఎన్నికలకి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకంగా సిద్ధమవుతుంది? ఒక ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో పార్టీ ఉంది అనంటే ఎన్నికలప్పుడు ఓటర్లకి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పుకోగలుగుతుంది? ఇది కూడా ఒక ప్రశ్న. అయితే ఇక్కడ సంజయ్ సింగ్ ఇప్పటికే ఎమ్మెల్యే కాబట్టి సంజయ్ సింగ్ గనక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కొత్తగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్ సింగ్ గెలిచి రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే. కానీ సునీతా కేజ్రీవాల్ విషయంలో పరిస్థితి వేరు. సునీతా కేజ్రీవాల్ ఇప్పటి వరకు క్రియాశీలకమైనటువంటి కార్యకర్త కాదు, ఎమ్మెల్యే కాదు. ఢిల్లీలో శాసన మండలి లేదు కాబట్టి ఎమ్మెల్సీగా కూడా ఆవిడ్ని తీసుకురాలేరు. ఎమ్మెల్యేగా మాత్రమే ఆవిడ ఉండాలి. అంటే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన 6 నెలల లోపల ఢిల్లీలో ఉన్నటువంటి ఏదో ఒక శాసనసభ నుంచి, శాసనసభ నియోజకవర్గం నుంచి సునీతా కేజ్రీవాల్ పోటీ చేసి గెలవాలి. అంటే ఉన్న శాసనసభ్యుల్లోంచి ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో సునీతా కేజ్రీవాల్ని పోటీ చేయించాలి. పోటీ చేయించుకుని గెలిపించుకుని శాసనసభకి తీసుకురాగలగాలి. మరి ఆ రకంగా ఏ స్థానంలో ఏ ఎమ్మెల్యేని రాజీనామా చెయ్యమని అడుగుతారు? సునీతా కేజ్రీవాల్ మళ్ళీ గెలిచి శాసనసభకి రాగలుగుతుందా? శీర్ష నాయకత్వం అంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు? ఆ ప్రచారానికి ప్రజల యొక్క మద్దతు ఉంటుందా? అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు ఢిల్లీ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు, నిరసన ప్రదర్శనలు చేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్కి ప్రగాఢమైనటువంటి సానుభూతి ఒక ఉప్పెనలాగా వస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంది.
కానీ ఢిల్లీలో దేశం మొత్తం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సానుభూతి పవనాలు లేవు. ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోలేదు. మహా అయితే ఒకరోజు 2 రోజులు ప్రదర్శనలు జరిగాయి. 9 సార్లు సమన్లు ఇచ్చిన తర్వాత కూడా ఈడీ యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈడీ ముందుకి వెళ్ళనటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఈ రోజున ఢిల్లీలో ఎవరికీ కూడా సానుభూతి ఉంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈడీ ముందుకు వెళ్ళిన తర్వాత ఈడీ విచారణలో కూడా తన ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు, తన సెల్ ఫోన్ యొక్క పాస్వర్డ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు అని ఈడీ చెప్తోంది. అంటే అర్థం ఏంటి? విచారణకి అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రము సహకరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సునీతా కేజ్రీవాల్ గనక పోటీ చేస్తే సానుభూతితో గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? గెలవకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రస్తుతం తీహార్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఈడీ యొక్క విచారణని ఎదుర్కోవడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగ సంరక్షించుకోవాలి, ఆమ్ ఆద్మీ పార్టీలో తన యొక్క నాయకత్వాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలి, తన తర్వాత తన మాట వినేటువంటి నాయకుడిని ఎవరినైనా ముఖ్యమంత్రిని చెయ్యాలా, లేదు అంటే సొంత భార్యనైనటువంటి సునీతా కేజ్రీవాల్నే ముఖ్యమంత్రి చెయ్యాలా, ఇలాంటివన్నీ కూడా చాలా సమాధానం దొరకనటువంటి చిక్కు ప్రశ్నలతో అరవింద్ కేజ్రీవాల్ సతమతమవుతున్నారు. అయితే రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకోకపోతే జూన్ 4 తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ తప్పకుండా రాష్ట్రపతి పాలనకి సిఫారసు చేస్తారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.